అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే కోరుకుంటున్నా. నిన్న వరలక్ష్మి వ్రతం అందరూ మంచిగా చేసుకున్నారనుకుంటున్నా. కానీ నేను మాత్రం చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నా. ఎందుకంటే నిన్న నేను మంచిగా అంటే నాకు నార్మల్‌గా అమ్మవారంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నాకు దేవుడంటే మరీ ఇట్లా పడిపోయేంత భక్తి అని నేను చెప్పను. బట్ అమ్మవారిని చూడంగానే ఇంకా సారీ. అమ్మవారిని చూడంగానే ఇంగిట్లా మైమర్చిపోతాననమాట. ఆ నిండు కళ, నిండగా అన్ని ఆభరణాలేసి, పూలు పెట్టి, మంచి బొట్టు అబ్బా! ఎంత మంచిగా అనిపిస్తదంటే ఇంగట్లా ఇట్లా ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతాననమాట. సో, నిన్న వరలక్ష్మి వ్రతం కాబట్టి మంచి రోజని జెప్పేసి మా అమ్మ పూజ చేసుకోమంది. సరే అని షిఫ్ట్ నుంచి వచ్చేటప్పుడు షాపింగ్ జేసి అన్నీ తెచ్చి పెట్టుకున్నా. మంచి పూజ చేసుకొని కొంచెం ప్రశాంతంగా ఉందని చాలా డేస్ అయింది నేను పూజ చేసుకొని గూడా. సో, అట్లా అని జెప్పేసి అనుకుంటే ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేద్దాం. ఎట్లాగో హెడ్ బాత్ చేస్తున్నా గదా అని జెప్పేసి ఆయిల్ పెట్టుకున్నా. యూ కెన్ సీ ఇట్. నిన్న పెట్టుకున్న ఆయిలే ఇది. ఆయిల్ పెట్టుకొని ఎప్పుడు పడుకున్నానో గ్యాప్‌లో పడుకున్నా ఇంగ. పడుకొని కోమా. డైరెక్ట్ కోమానే. ఇంగ మేలుకొచ్చిందెప్పుడు నైట్ 8 గంటలకు మేలుకొచ్చింది. నా షిఫ్ట్ 2:30కి అయిపోతే ఇంటికొచ్చే వరకి 4 అయ్యింది. ఇంకా 4కొచ్చి ఇంగ 4:30 వరకు ఆయిల్ పెట్టుకొని ఉన్నాను. ఫోన్ చూసుకుంటే ఇంకెప్పుడు పడుకున్నానో పడుకున్నాను. అయిపోయిందా 8కి ఆ తర్వాత లేచిన. ఇంకప్పుడు పూజ చేసుకోలేం గదా! ఎంత డిసప్పాయింటెడ్ అంటే నిన్నటి నుంచి ఫుల్ డిసప్పాయింట్ ఇంక నాకు ఎట్లా అంటే అబ్బా! మిస్ అయిపోయానే అసలు శుక్రవారం మంచిగా అమ్మవారికి మంచి పూజ చేసుకొని అంతా అనుకున్నా. మొత్తం నాశనం. సరే పర్లేదు. మనసులో భక్తి ఉండాలి గానీ ఏ రోజు చేస్తే ఏముందిలే అనుకొని ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. నిన్న ఎట్లయితే పూజ చేసుకుందాం అనుకున్నానో ఈరోజు అలా చేసుకుందాం అనుకుంటున్నా. సో, అందరికీ నిన్న శ్రావణ శుక్రవారం. ఈరోజు మాత్రం నాకు మాత్రం ఈరోజు శ్రావణ శుక్రవారం లాగా చేసుకుందాం అనుకుంటున్నా. కమ్ విత్ మీ టు డు పూజ. ఐమ్ బ్యాక్. సో ఫైనలీ హెడ్ బాత్ అయిపోయింది. కొంచెం అంత రెడీ అయిపోయింది. సో లెట్ స్టార్ట్. ప్రసాదాలు. సో నేనైతే ప్రసాదానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నా అంటే ఒకటి పులిహోర, ఇంకొకటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అంటారు. మా దగ్గర మేము షెర్ల శనగలు అంటాం. అవి ఒకటి, ఇంకా సిరపూరి చేద్దాం అనుకున్నా. కానీ సిరపూరికి బదులు సత్యనారాయణ వ్రతం చేసిన రోజు పెడతారు కదా ప్రసాదం, ఆ ప్రసాదం. సో 3 ప్రసాదం. దానికి అన్నిటికీ కావాల్సినవి ఒకటేసారి కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, తర్వాతకి ఇంకా అన్నీ నార్మల్గా వేసుకుంటా పోయి దేనికి ఎంత కావాలో అంత వేసినాం అనుకో సరిపోతుంది. సో టమాటాలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు తీసుకోలేదు. ఒక ఉల్లిగడ్డ సరిపోతుందా? ఓకే, రెండిటికే కదా, హాఫ్ దానికి హాఫ్ దీనికి వేస్తా. ఎక్కువేం చేయట్లేదు, కొంచెమే చేస్తా. ఏదో కొద్ది ప్రసాదం అంటే ఇంకా ప్రసాదం లాగానే చేయాలి కదా, అంతనే వేస్తా. సో ఉల్లిగడ్డ, దానికొక కొంచెం మా కిచెన్ని ఇగ్నోర్ చేయండి. నార్మల్గా నేను వంట చేసేటప్పుడు చున్నీ ఉందనుకో, చున్నీని ఒక టైప్ అంటే ఇట్లా కట్టుకుంటాను. సో దట్ అది ఊడిపడకుండా కొంచెం సెక్యూర్గా ఉంటుంది. ఇట్లా కట్టుకొని చేస్తాను ఏదైనా పని చేసినా, వంట చేసినా, ఏం చేసినా. సో దట్ వెనకాల ఎంట్రుకలు కూడా పడవు అదనమాట. ఫస్ట్ అయితే నేను అన్నం కడిగి పెడతా పులిహోరకి. అన్నం అయ్యేలోపు మిగిలినవి కట్ చేసి పెట్టుకుంటా. మాతో నా షెర్ల శనగలు ఉడకబెట్టడానికి ఏం లేదు, అందుకే ఇది వేస్తున్నా. దానిలో వేస్తా. ఇప్పుడు ఎతకాలి.
ఏ మూల పడ్డాయో అసలు. మా దేవుడా తొందరగా దొరికేటట్టు చూడమ్మా. దొరికినాయి. ఇవే నేను అన్న. ఇప్పుడు నానేద్దాం. కటింగ్ అయితే అయిపోయింది, కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా అన్నము ఉంచి చేద్దాం అనుకున్నా, ఇంకా ఉడకాలి. ఈ గ్యాప్లో నేను ఏం చేస్తా తెలుసా, రవ్వ వేంపుతా. రవ్వ వేంపి షుగర్ మనం గ్రైండర్కి వేసినాం అనుకో, సత్యనారాయణ స్వామి ప్రసాదం అయిపోతుంది. ఇంటి దగ్గర అయితే మంచిగా మా బర్రె నెయ్యి ఉంటుండే, మా అమ్మ నెయ్యి వేస్తుంది, స్మెల్ ఆహా అదిరిపోతుంది. నేనైతే ఉత్త నెయ్యి ఇట్లా రవ్వ రవ్వ ఉంటుంది కదా, అన్నంలో నెయ్యి తినను, కానీ రవ్వ రవ్వ ఉంటుంది కదా నెయ్యి, అది మాత్రం ఫుల్ తింటాను. ఇట్లా తీసుకుని ఇట్లా తింటాను, స్పూన్తో తింటాను. ఏంటో ఒక్కొక్కరి పిచ్చి ఒక్కొక్కలాగా అంటారు కదా, అట్లా అనమాట. మళ్ళీ నార్మల్గా అన్నంలో తినమంటే మాత్రం ఆహా పోనే పోదు నాకు. నా రవ్వ బాగానే ఉంది, అందుకే కొంచెం ఎక్కువనే వేసిన. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సింది పులిహోర, శనగలని పిలుస్తా, ఇవి అవి చేయాలి అనుకున్నాం. ఈ గిన్నె అయితే మేము నాన్ వెజ్ అసలు ఇప్పటి వరకు చేయలేదు, నాకు తెలిసినంత వరకు అయితే చేయలేదు, అందుకే అందులో వండుతా. ఇంట్లో అయితే అన్నిటికీ సపరేట్గా గిన్నెలు ఉంటాయి, చెంచాలు ఉంటాయి, దేవుడి కాడికి సపరేట్, మన ఇంట్లో వండుకునే సపరేట్ ఉంటాయి. ఇక్కడ అట్లా ఉంటాయా? ఇంకా అట్లా ఉండాలంటే పిఆర్ తెచ్చుకోవాలి. చేసేటప్పుడు మనం తినొద్దు అంటే లైక్ ఎంగిల్ పడొద్దు అంటారు కదా, ఇంకా ఎట్లయితుందో ఏమో దేవునికి ఎరక.
ఇట్లా నేనైతే ఇట్లనే పూజ చేసుకుంటా. అంటే లైక్ కొంచెం మంచిగా అన్ని పువ్వులు అన్ని పెట్టుకొని చేసుకుంటా. లాస్ట్ థింగ్ పసుపు పెట్టుకోవాలి కదా. అంటే శుక్రవారం అది అన్నట్టు కాకుండా నేను నిన్న పసుపు ఒకటి పెట్టుకుంటే నేను అనుకున్న విధంగా నేను ఎట్లయితే చేసుకోవాలనుకుంటున్నానో అట్లా నా పూజ సమాప్తం. పసుపు కింద పడకూడదు కాబట్టి కింద టిష్యూ పేపర్ వేసాను. తెలివి. అయితే నేను పూజ చేసేటప్పుడు కానీ పూజ అయ్యేటప్పుడు కానీ ఏదన్నా ఒక విగ్రహం ఇట్లా అటు ఇటు అయినా కింద పడినా, లేకపోతే ఇప్పుడు దీపం అంటించేటప్పుడు అప్పుడప్పుడు అంటుకోదు, లేకపోతే ఇట్లా అంటిన కొద్దిసేపటికే కొండెక్కడం అట్లా అవుతుంది కదా. అట్లా అయినప్పుడు నేను ముందే కోరుకుంటాను అనమాట, ఏమని, దేవుడా ప్లీజ్ ఇట్లా ఏమన్నా అయితే మాత్రం క్షమించు, కొంచెం మంచిగా చూసుకో, ఏమన్నా తప్పు జరిగితే క్షమించమ్మా అని చెప్పేసి కోరుకుంటాను. ఐ మీన్ మొక్కుకుంటాను. ఎట్లా అంటే అట్లా ఏమన్నా అయిందనుకో నాకు భయం అయ్యేది. ఏంటంటే అట్లా అయ్యింది కదా, అందుకే నాకు ఈరోజు తిట్లు పడ్డాయేమో, అందుకే నాకు ఈరోజు ఇట్లా చెడు జరిగిందేమో అని అట్లా బాధపడేదాన్ని. సో అందుకే కొద్దిగా కొంచెం పూజ చేయడం అలవాటు అయిన తర్వాత కొద్దిగా ఇంకా బాగా పూజ చేయడం, వీడికి వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా అప్పుడు ముందే అనుకుంటాను అనమాట, ఏమన్నా ఇట్లా అయినా ఏమన్నా జరిగినా కొంచెం క్షమించేసే, కొంచెం చూసుకో అని చెప్తాను. పసుపు పెట్టేసుకున్నాను అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అతడు రిలీజ్కి వెళ్ళాలి. బాయ్.